చాలా దురదృష్టం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పద్మనాభం గారు ఈరోజు పరమపదించడం అందరికీ లోటే. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. అంటే రాజీ పడని ఆయన తత్వం ఇవాళకి కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. చాలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర సమయం నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండి, మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్న సమయంలో ఆయనకి అనారోగ్యం రావడం, దాదాపుగా కొద్ది నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆయన కుమారుడు ముద్రగడ గిరి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఒక నాయకుడు అంటే ఇప్పుడే దాడిశెట్టి రాజా గారు చెప్పారు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను, మంత్రిగాను పనిచేసిన వాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తన వ్యక్తిగత ఏజెండాలు ప్రాధాన్యత ఉంటాయి, కానీ కులాన్ని అంటే కుల రిజర్వేషన్ కోసం, సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూసాం. 2016 ఇంచుమించుగా ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం జరగడం, దాంట్లో రకరకాల పరిణామాలు ఇవాళకే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ సందర్భంగా ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడిగా ఉండిపోతారని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి, ఇతర కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఆయనకి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే ఒక పని పట్టుకుంటే ఎలా పూర్తి చేయాలి, ఒక మాట ఇస్తే ఎలా నిలబడాలి. బహుశా ఇవాళ చాలామంది కొద్ది రోజుల నుంచి ట్రోలింగ్స్ చేయొచ్చు, కానీ తాను ఇచ్చిన మాట కోసం పేరే మార్చుకుంటారని సిద్ధమైపోయిన నాయకుడు ఆయన, పేరు మార్చుకున్నవాడు. అలాగే ఏదైనా ముక్కుసూటిగా ఇది జరుగుతుంది, చేయగలుగుతానంటే చేస్తాను, చేయలేనంటే చేయలేనని చెప్పడం, ఇలాంటి లక్షణాలు ఉండడం అనేది ఒక నాయకుడికి చాలా అవసరం. తప్పకుండా అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి. ఆయన ఆతిథ్యం గురించి చెప్తారు అందరూ. పద్మనాభం గారు ఆతిథ్యం అనేది ఆయన ఇంటికి వెళ్తే ఎలా చేస్తారు, ఏం చూస్తారు, ఎట్లా ఆయన ఆతిథ్యం ఇస్తారనేది కూడా ఇప్పుడు మర్చిపోం. సో పద్మనాభం గారు అనేది డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలోని, అదేవిధంగా కాపు సామాజిక వర్గంగాను చూసుకున్న అది ఎప్పటికీ ఒక చెరిగిపోని ముద్రగడని మేము చెప్తాం. ఈ రాష్ట్రంలో చెరిగిపోని ముద్ర లాంటి వాడు ముద్రగడ. మేమందరం కూడా, నేను కానీ రాజా గారు కానీ మేమందరం కూడా చాలా, నేను కానీ కన్నబాబు గారు కానీ
ముఖ్యంగా మా తుని ఉద్యమం సందర్భంగా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళని. మాకే ఒక టైంలో ఆశ్చర్యం అనిపించేది, ఆయన ఎవరు గెస్ట్లు వచ్చినా ఎంతమంది వచ్చినా సరే అలా 24 hours మా తుని ఉద్యమం సమయంలో కానీ ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. ఆయన చేత్తోనే పెట్టడం, ఎన్ని వేల మంది వచ్చినా సరే. మరి ఆయన ఓపిక చూస్తేనే మాకే ఒక ఆయనకి తప్పకుండా రోల్ మోడల్ అవుతారు తప్పకుండా మాలాంటి నాయకులు. థ్యాంక్ యూ. మేము ఇద్దరం కూడా ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం. అంటే పద్మనాభం గారు లాంటి విలక్షణమైన నాయకత్వాన్ని రాజకీయంగా చూసి దయచేసి వారి కుటుంబం కూడా బాధపడే విధంగా, మానసిక క్షోభకు గురి చేసే విధంగా ట్రోలింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఎందుకంటే చాలామందికి ఆయన త్యాగం తెలియకపోవచ్చు, లేకపోతే ఆయన త్యాగాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించుకోవచ్చు. కానీ పద్మనాభం గారు అనే నాయకుడు మాత్రం 100% నికార్సుగా అటు రాజకీయాల్లోనూ ఇటు కాపు సామాజిక వర్గ పోరాటాల్లోనూ నిలబడినవాడు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గారు నేను కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.